వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే బ్యాక్ టు స్కూల్, అంటే స్కూల్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఫస్ట్ స్టేషనరీ, సెకండ్ స్టేషనరీ, థర్డ్ స్టేషనరీ, ఫోర్త్ స్టేషనరీ. స్టేషనరీలు ఓకే. ఫస్ట్ అన్నీ చూపిస్తా, ఒకటే రీల్లో కాదు, ఇంకా కొన్ని బ్లాగ్స్ ఇస్తాం. ఫస్ట్ మనకి మెయిన్ గుర్తొచ్చేది పౌచ్. ఈ పౌచ్ నా దగ్గర బ్యాగ్ ఉంది, కానీ కొత్త బ్యాగ్ లేదు, పాతదే యూజ్ చేయాలి. ఇంకొక 5th క్లాస్ తర్వాత న్యూ బ్యాగ్, అది కూడా బ్లాక్ బ్యాగ్. ఒక్క నిమిషం, నా ఫేస్ ఇక్కడ కనబడుతుంది. ఓకే గైస్, ఇక్కడ ఇలా ఓకే. ఇక్కడ ఈ పాటేమో ఇలా ఇట్లా ఈడ జిప్ ఉంటుంది, ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంటుంది జిప్. ఇది ఈడ సందులలో ఏమో ఈడ జిప్ ఉంటుంది. ఈడ కనబడుతుందా మీకు? చూడండి, ఇది ఫస్ట్ అపార్ట్మెంట్ అంతా. సో ఇప్పుడైతే మనకి ఎరేజర్ కావాలి కదా. ఎరేజర్ లేకపోతే చేతులు ఇట్లా ఆగిపోతాయి, రాయకుండా ఆగిపోతాయి. అందుకే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎరేజర్ మీ దగ్గర పట్టుకొచ్చిన. కుకీస్ కావాలా గైస్? కుకీస్ కావాలా? తీసుకోండి కుకీస్, ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి. 5 కుకీలు ఉన్నాయి, 5లలో ఏదో ఒకటి తీసుకోండి. ఊడి అమ్మ, మీకు ఏ కలర్ నచ్చింది? ఎల్లోనా? సారీ, ఇది ఎల్లో కలర్ లైవ్దా, కానీ స్నాప్ పెట్టినా కాబట్టి వైట్ కలర్ లైవ్. మీకు ఇగో ఈ ఎల్లో కలర్ కావాలా, లేదా ఇది చాక్లెట్ కలర్ కావాలా? నాకైతే చాక్లెట్ కావాలి. చాక్లెట్, ఎల్లో, తర్వాత మళ్ళీ చాక్లెట్, తర్వాత ఎల్లో, తర్వాత పైన మళ్ళీ ఎల్లో. బర్గర్ రెడీ అయిపోయింది గైస్. ఇది యాక్చువల్లీ బర్గర్ కాదు, ఏం కాదు, కుకీస్ కూడా కాదు, ఇది యాక్చువల్లీ ఎరేజర్. తినొద్దు, చిన్నపిల్లలకి ఇవ్వద్దు, సస్తాం. ఓకే, నెక్స్ట్ ఐటమ్ నాకు దొరుకుతలే, బట్ వి షుడ్ వెతకాలి గైస్. వెతుకుతే ఏదైనా దొరుకుతుంది అని మా మమ్మీ చెప్తుంది. సో ఇదేంటి? ఓ మమ్మీ, ఇదేంటిది? అది నీ బాబు అడవాడి, ఇది నాకు కావాలి.